హాయ్, నేను మీ శేఖర్. మీరు చూస్తున్నారు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం తెలుగు. చాలామంది మేము బిగ్ బాస్ చూస్తున్నాము అంటుంటారు. బిగ్ బాస్ ఎలా చూస్తారా బాబు, వాళ్ళ గొడవలు ఏం చూస్తారా బాబు అని చెప్పేసి చాలా అంటే నెగిటివ్గానే బిగ్ బాస్ షో గురించి చాలామంది మాట్లాడుకుంటారు. కానీ బిగ్ బాస్ లవర్స్ మాత్రం ఎప్పుడెప్పుడు బిగ్ బాస్ వస్తుందా, వాళ్ళ హౌస్లో ఏం జరిగింది అంటే ఒక్కరోజు కూడా చూడలేకపోకుండా ఉండలేకుండా ఉండేవారు కూడా చాలామంది ఉన్నారు. సో ఎందుకు అని అంటే బిగ్ బాస్కి గానే కాదు, ఏదన్నా మనకి ఇష్టమైన దానికి సంబంధించి మనం చూడాలని అనుకున్నప్పుడు దాన్ని అభిమానిస్తూనే ఉంటుంటారు. బిగ్ బాస్ కూడా అలాగే తిట్టుకునే వాళ్ళు తిట్టుకుంటూనే ఉంటుంటారు. కానీ బిగ్ బాస్కి చాలా సెలెక్టెడ్ ఆడియన్స్ ఉన్నప్పటికీ కూడా ఆ బిగ్ బాస్ మాత్రం బిగ్ బాస్ని ఫాలో అయ్యేవారు, బిగ్ బాస్ ఫాలో అవుతూనే ఉంటారు. అలాంటి బిగ్ బాస్ లవర్స్ని కూడా అమ్మ ఇదేమి ఆటరా బాబు అని అనిపించిన ఎపిసోడ్ ఏదన్నా ఉన్నదని అంటే నిన్నటి శేఖర్ భాష ఎలిమినేషన్ ఎపిసోడ్. సరే, ఆయన్ని ఎందుకు ఎలిమినేట్ చేశారు లేదనంటే ఆ రీజన్స్ బయటకు చెప్పడానికి వాళ్ళకి ఇబ్బంది అనిపించవచ్చు. కానీ చూసే జనానికి ఒక మర్యాదగా అతను పంపించేస్తున్నాము, అతనికి ఒక పాప పుట్టిందనో లేదనంటే అతను బయట ఒక ఇష్యూలో ఉన్నారు, లావణ్య రాజతరుణ్ ఇష్యూలో ఉన్నారు, దానికి సంబంధించి ఏదైనా కేసులు ఉన్నాయి, దానికి సంబంధించి పంపించేస్తున్నామనో అంటే అదని ఆ రీజన్ అదని కాదు. అంటే ఒక రీజన్ ఇలాగ చెప్పాలి అని అనుకుంటే మెయిన్ రీజన్ వచ్చేసి భార్య ఎలా ఉన్నదో టెన్షన్ పడుతున్నారు. సో ఈ కారణంగా అతను మేము హౌస్లో నుంచి పంపించాలి అని అనుకుంటున్నాము. ఓటింగ్ పరంగా చూస్తే ఆయనకి ఓటింగ్ తక్కువ వచ్చే అవకాశం జనం అనుకునే మాటలో అతను అక్కడ ఆదిత్య ఓంని పోనీ అక్కడ అతనితో పాటుగా ఏ నిఖిల్నో లేదంటే విష్ణుప్రియనో లేదంటే వేరే కొంచెం స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళని ఎవరినో నిలబెట్టి ఇతనికంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి. కానీ మేము తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళ భార్య ప్రెగ్నెన్సీ డెలివరీ అయింది కాబట్టి బాబుని చూసుకోవడానికి ఇతను పంపాల్సి వస్తుంది కాబట్టి ఈ వారంలో ఎలిమినేషన్ లేదు అని చెప్పేసి అనుకో. లాస్ట్ టైంలో కూడా మనకి ఇలా హౌస్లో నుంచి పంపించేసినప్పుడు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో హెల్త్ బాగాలేనప్పుడు, గంగవ్వకి హెల్త్ బాగాలేనప్పుడు, ఇలా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో వాళ్ళని ఎలిమినేట్ చేసినప్పుడు కూడా అదే చెప్పారు, వాళ్ళని ఎలిమినేట్ చేసి అవ్వాల్సి ఉన్నది ఈ వారం. సో ఆల్రెడీ ఒకరు వెళ్ళిపోయారు కాబట్టి ఎలిమినేషన్ ఈ వారం తీసేస్తున్నామని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సేమ్ ఇప్పుడు కూడా అదే తరహాలో కనుక ఇలా అతన్ని బాగు పుట్టాడు కాబట్టి బయటికి పంపిస్తున్నాం అంటే రీజన్ అందుకే పంపించారని అంటే వాళ్ళు చెప్పేదైతే ఓట్లు తక్కువ వచ్చినాయి అని చెప్పేసి చెప్పే కథ అయితే కాదు ఇది. ఎందుకనంటే ఓట్లు తక్కువ వచ్చాయి అనటానికి ఆ సమస్య లేదు. ఒకవేళ నిజంగా ఓట్లు తక్కువ వచ్చాయి అనే కారణంగా నేను పంపించేస్తున్నా, ఎప్పుడు తిట్టుకునేటట్టే స్ట్రాంగ్ కంటెస్టెంట్లు పంపించేశారు అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ నిన్న జరిగిన ప్రాసెస్ అయితే ఫస్ట్ ఈ ఎలిమినేషన్కి సంబంధించి హౌస్లో ఉన్న కంటెస్టెంట్లకి మండే రోజు అలాగే ట్యూస్డే రోజు కూడా నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది. నామినేషన్ ప్రక్రియకి సంబంధించి వివిధ కారణాలు హౌస్లో జరిగిన వాళ్ళకి మీద ఏదైనా ఉంటే వాటికి సంబంధించి ఆ కారణాలతో నామినేట్ చేస్తుంటారు. నామినేట్ అయిన తర్వాత మళ్ళీ ఓటింగ్కి వెళ్తుంటారు. ఎవరైతే ఓటింగ్కి నామినేషన్లో ఉన్నారో వాళ్ళందరికీ ఓటింగ్కి వెళ్తుంటారు. ఓటింగ్లో వచ్చిన దాన్ని బట్టి ఎలిమినేషన్ చేస్తారు. సరే, వాళ్ళకి ఓటింగ్లో ఎక్కువ వచ్చినాయో తక్కువ వచ్చినాయి ఎందుకు ఎలిమినేట్ చేశారు అనేది పక్కన పెడతాం. కానీ ఇతనికి వచ్చేసి నిన్న జరిగింది అసలు బిగ్ బాస్ చరిత్రలోనే ది వరస్ట్ ఎలిమినేషన్ అని అంటే చాలా మందిని చాలా రకాలుగా ఎలిమినేట్ చేశారు, అన్యాయంగా ఎలిమినేట్ చేశారు, ఓటింగ్ ఎక్కువ వచ్చినా కూడా ఎలిమినేషన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ అది ఎక్కడా కూడా వాళ్ళు పబ్లిక్గా అతనికి ఓట్లతో ఎక్కువ వచ్చినా సరే పంపించేశామన్న చెప్పే కారణాలు కూడా అంత ఒప్పుకోలేదు. కానీ నిన్నేదైతే నాగార్జున మొదటి నుంచి కూడా ఒకే మాట ఉండుంటారు, బిగ్ బాస్ హౌస్లో ఉండాలని అంటే మా చేతుల్లో ఏమీ లేదు, ఆడియన్స్ చేతుల్లోనే ఉంటుంది, ఆడియన్స్ ఓట్లు ఎక్కువ వేస్తే వాళ్ళు హౌస్లో ఉంటారు, ఎవరికి ఓట్లు వేయకపోతే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతుంటారు అని చెప్పేసి సీజన్ 1లో ఎన్టీఆర్ దగ్గర నుంచి ఆ తర్వాత నాని దగ్గర నుంచి ఈ మొత్తం నాగార్జున హోస్ట్ చేసిన ఓటీటీతో కలిపి ఈ 7 సీజన్లో కలుపుకుంటే మొత్తం అన్నిటిలోని కూడా ఆడియన్స్ ఓటింగ్ను బట్టే ఎలిమినేషన్ ఉంటుంది అని చెప్పేసి బల్ల గుద్ది ప్రతి ఎపిసోడ్లోని నాగార్జున చెప్పేది ఇదే. కానీ నిన్న జరిగిన ఏంది, వాళ్ళు నామినేషన్ చేశారు, ఓటింగ్కి వెళ్ళారు, ఓటింగ్లో ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు. తీర్పు ఇచ్చిన తర్వాత దానికి కట్టుబడి వాళ్ళు అతనికి తక్కువ వచ్చింది సరే ఆ ఓటింగ్ ఏదో బయటికి చూపించండి అని చెప్పేసి జనాలు అడగట్లేదు కదా.
కానీ నిన్న జరిగింది ఏంటనంటే అతను ఆల్రెడీ నామినేషన్లో వెళ్ళిన తర్వాత ఇద్దరు ఫైనల్లో ఉంటే ఆదిత్య ఓము శేఖర్ భాష ఇద్దరిని లీస్ట్లో ఉన్నారని చెప్పేసి వాళ్ళిద్దరిని నిలబెట్టి వీళ్ళే ఇప్పటి వరకు ముందునే ఎవరైతే మొత్తం 8 మంది నామినేషన్లో ఉంటే 8 మందిలోనూ 6 సేవ్ చేసుకుంటూ వచ్చేసి మిగిలిన వీళ్ళిద్దరిని నిలబెట్టి వీళ్ళిద్దరిలో ఇప్పటి వరకు సేవ్ చేసిన అన్నిటిని కూడా ప్రేక్షకుల ఓటింగ్ని బట్టే వాళ్ళని సేవ్ అయ్యారు. ఇప్పుడు వీళ్ళిద్దరిని మాత్రం హౌస్లో వాళ్ళు చేస్తారు అన్నారు. ఎందుకు అలా? ఓట్లు వేసింది మొత్తం 8 మందికి అయితే వీళ్ళిద్దరికి ఎందుకు స్పెషల్ అని అంటే అక్కడ ఏందని అంటే ఆడియన్స్ అంటే మీ ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి ఈ చెత్త నిర్ణయం ఎవరైతే ఇచ్చారో అసలు ఆ బిగ్ బాస్ టీంకి సంబంధించి తీసుకునే నిర్ణయాలు ఒక్కొక్కటి ఆల్రెడీ సీజన్ ఎత్తేసింది కాబట్టి ఇంకెలాగానే నడిపిస్తాం, అసలు ఈ 100 రోజులు ఉంటుందో ఉండదో డౌట్గా ఉన్నది కాబట్టి ఇలాంటి చెత్త నిర్ణయాలు తీసుకుందామని చెప్పేసి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఏమో తెలియదు. కానీ నిన్న నిర్ణయం అయితే నామినేషన్ అది అసలు ఎలిమినేషన్ నిన్న జరిగింది. ఆల్రెడీ నామినేషన్లో వాళ్ళు ఉన్నారు, జనాలు ఓటింగ్ వేసేసారు. ఓటింగ్ వేసేసిన తర్వాత ఒక నిర్ణయం ఆడియన్స్ ఒక నిర్ణయం చెప్పిన తర్వాత ఆ ఓటింగ్లో ఇతనికి తక్కువ వచ్చినాయి. నిజంగానే మీరు అన్నట్టుగానే నిజంగానే శేఖర్ భాషకి అందరికంటే తక్కువ వచ్చాయా అని అనుకుందాం. ఎలిమినేట్ చేసేస్తున్నాం ఇతన్ని తక్కువ వచ్చినాయి కాబట్టి. చాలా అలాంటి ఫేక్ ఎలిమినేషన్స్ అకారణంగా అన్యాయంగా ఎలిమినేషన్స్ చాలా ఉన్నాయి కదా. ఎంత బల్లగుద్ది ఆడియన్స్ ఓటింగ్ ప్రకారమే మేము ఎలిమినేషన్ అది కూడా చెప్తాం. అసలు అందులో ఎంతవరకు ఉన్నదో నిజం ఎంత ఉన్నదో చెప్తాము. ముందు అసలు వాళ్ళిద్దరిని పంపించినప్పుడు చెప్పేస్తే అయిపోయేది కదా, మీరు ఆయనకు ఓట్లు తక్కువ వచ్చినాయి అందుకని అతను ఎలిమినేట్ చేస్తున్నామని అంటే సరే ఇది ఎప్పుడు ఉండే ప్రాసెస్సే కాబట్టి ఎలిమినేట్ చేశారని అంటే అనుకుందాం. కానీ వీళ్ళిద్దరిని నించోబెట్టి వీళ్ళలో ఎవరిని ఒక ఆడియన్స్ నిర్ణయం తీసేసుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళు హౌస్లో ఉన్న వాళ్ళే కరెక్ట్ కాదు, ఎవరిని ఎలిమినేట్ నామినేషన్ చేయాలో వాళ్ళకే క్లారిటీ లేదు, వాళ్ళకి ఇచ్చిన బాధ్యతను వాళ్ళు అసలు సక్రమంగా నిర్వర్తించలేదు. జనం చీతు అని అంటున్నారు వాళ్ళని. అలాంటి వాళ్ళని తీసుకొని వచ్చి జనం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం మీద మళ్ళీ వీళ్ళతోటి ఫైనల్గా నిర్ణయం తీసుకోమని చెప్తారు. నిన్న జరిగింది అది. అంటే అక్కడ నిర్ణయం తీసేసుకున్న తర్వాత మళ్ళీ మీరు వచ్చి వీళ్ళిద్దరిని ఎవరిని పంపేయాలో చెప్పండి అని చెప్పేసి నాగార్జున నిన్న ఇప్పుడు ఈ 6 కూడా జనం ఓటింగ్ని బట్టే జరిగింది, కానీ వీళ్ళిద్దరిని మాత్రం మీరు నిర్ణయించాలి అని అన్నారు. అదేదో నాగార్జున నిర్ణయించినా సరిపోయేది. అతను ఒక హోస్ట్గా ఆయనకు ఒక క్రెడిబిలిటీ ఉన్నది, ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు, నీకు పాప పుట్టింది కదా, నువ్వు కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతున్నావు కాబట్టి నిన్ను పంపించేస్తున్నావు, అతను సేవ్ చేస్తున్నావు అని అంటే ముందాగా ఉండేది, గౌరవంగా ఉండేది. కానీ మళ్ళీ వాళ్ళకే ఎవరికైతే ఒక ఎలిమినేషన్ని అసలు నామినేట్ చేయడానికి అర్హత లేని వాళ్ళకి తీసుకొచ్చి ఎలిమినేట్ చేయమని చెప్పారు. వాళ్ళంతా తీసుకుని వచ్చి మొత్తం ఒక సీత తప్ప మిగిలిన అందరూ కూడా ఉన్న హౌస్లో వీళ్ళిద్దరూ కాకుండా మిగిలిన 10 మంది ఉంటే 10 మందిలో సీత ఒక్కరే ఇతనికి వేయాలని చెప్పేసి నిలబడింది. కానీ అక్కడ వాళ్ళు చెప్పిన రీజన్ ఆదిత్యలో ఫైర్ ఉంది, పనులన్నీ బాగా చేస్తారు, హౌస్లో ఉండాలనే హంగర్ అతనిలో ఉన్నది. అలాగే శేఖర్ భాష మొదటి వారంతో పోలిస్తే రెండో వారం ఆయనకి కాన్సన్ట్రేషన్ తగ్గింది, ఇంట్లో వాళ్ళ గురించి బెంగ పెట్టుకున్నారు, హౌస్లో ఉండాలనే కోరిక అతనిలో బాగా తగ్గింది అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు భార్య ప్రెగ్నెంట్గా ఉన్నది, డేట్ ఈరోజు ఆమె భార్య డెలివరీ డేటు అని చెప్పేసి ఆ హౌస్లో అతనికి తెలుసు, హౌస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. భార్య గర్భిణిగా ఉంది, హాస్పిటల్లో ఉంది, డెలివరీ అవుతుంది ఈరోజు అని అంటే మనిషి అన్న వాళ్ళకి ఎవరికైనా, భర్త అనే మనిషి అన్న వాళ్ళకి ఎవరికైనా టెన్షన్ ఉండదా? అరే నాకు కూతురు పుట్టిందా, కొడుకు పుట్టిందా, భార్యకి ఎలాగ ఉన్నది, వాళ్ళ ఆరోగ్యం పరిస్థితి ఎలా ఉన్నది అని చెప్పేసి టెన్షన్ ఉండదా అని అంటే అతను ఆల్రెడీ తెలుసు కదా అతనికి ఈరోజు డెలివరీ అని చెప్పేసి ఉన్నప్పుడు టెన్షన్ ఉండదా? అసలు ఈరోజు ఏమవుతుందో అని చెప్పేసి భయం ఉంటుంది కదా. ప్రసవం అని అంటే పునర్జన్మ అని అంటారు. ఆ కామన్ సెన్స్ కూడా లేకుండా ఇతను అదే కారణం అలా లోలో ఉంటున్నాడు, ఆలోచిస్తున్నారు. భార్య బిడ్డ హాస్పిటల్లో ఉంటే ఆలోచించకుండా ఎలా ఉంటారు అన్న కామన్ సెన్స్, ఇంగిత జ్ఞానం లేకుండా వాళ్ళు నిన్న అతన్ని నామినేషన్ అంటే ఇక్కడ ఏందనంటే ఓట్లు క్లియర్గా అక్కడ హౌస్ మేట్స్ కూడా తప్పు లేదనే చెప్పాలి. ఎందుకనంటే ఆదిత్య ఓం కంటే శేఖర్ భాషకి ఓట్లు తక్కువ వచ్చినాయి అని అంటే జనం తూ అని అంటారు. ఎందుకనంటే నామినేషన్లో ఉన్న అతనికి ఓట్లు పడతాయా, అతనికి ఓట్లు ఉండవా చూస్తున్నారు. ఇప్పుడు అతనికంటే విష్ణుప్రియో లేదనంటే నీకులో అతనికంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళిద్దరిని అతనికంటే ఇతను స్ట్రాంగ్ కాబట్టి పంపించేశారని అంటే జనం నమ్ముతారు. కానీ నిన్న జరిగిన దాంట్లో ఆదిత్య ఓం నిన్నటి వరకు ఫస్ట్ వీక్లో అసలు నాగార్జున నా కంటికే కనపడలేదని అన్నాడు కదా ఆదిత్య ఓంని. మరి ఈ రెండో వారంలో ఏం కనిపించారు ఆయన?
ఆయన సేవ్ అవ్వడానికి? ఆడారా ఆట ఏమైనా? అంటే ఫస్ట్ వీక్ కంటే బెటర్గా ఆడారా? శేఖర్ భాష కంటే బెటర్గా ఆడారా? అసలు టాస్కుల్లో ఎక్కడ పెర్ఫామ్ చేశారు అని అంటే ఓడిపోయిన తర్వాత గేమ్కి వెళ్ళి నడు ఆడు అని అంటే వాళ్ళు గొప్ప ఆటగాళ్ళు అయిపోతారు. ఇక్కడ ఆదిత్యవం తక్కువ చేశారనో లేదనంటే ఆయన తక్కువ చేసి మాట్లాడటమో కాదు, అక్కడ కంపారిజన్ వాళ్ళు ఇద్దరికి పెట్టారు కాబట్టి పర్టికులర్గా అతని గురించి మాట్లాడాల్సి వస్తుంది. వరుస పెట్టి హౌస్లో ఉన్న వాళ్ళంతా వరుస పెట్టి నిన్నటి వరకు యష్మి గౌడ దగ్గర నుంచి అందరూ అన్న శేఖర్ అన్న అసలు సూపన్న తురుమన్న అని చెప్పిన వాళ్ళే, నువ్వే ఎంటర్టైన్ చేస్తామని చెప్పిన వాళ్ళు కరెక్ట్గా ఎందుకు ఈ డెసిషన్ వచ్చినప్పటికి ఎందుకు మారిపోయారు? మొత్తం 10 మంది మారిపోతారా ఒకేసారి? అంటే ఇక్కడ ఏంటంటే పక్కా క్లీన్ స్క్రిప్ట్ ఇది. వాళ్ళు చెప్పలేకపోవచ్చు కానీ ఇది స్క్రిప్ట్ ప్రకారం జరగట్లేదు అని చెప్పేసి క్లియర్గా అక్కడ తెలుస్తుంది. ఎందుకనంటే డైరెక్ట్గా ఒకవేళ చెప్పుండుంటే మనకి తెలిసిపోయేది. కానీ ఇక్కడ ఏమైంది, అతనితో కంపేర్ చేసి ఇతను పంపించేయటం అనేది చాలా దారుణం. పైగా అక్కడ ఏందనంటే ఇప్పుడు జనం ఒకవేళ కనుక శేఖర్ భాషకి తక్కువ ఓట్లు వచ్చాయి అని అంటే హర్షించరు కాబట్టి ఆ తూ అనే మాట జనం తూ అంటారు కాబట్టి బిగ్ బాస్ షోనో లేదంటే హోస్ట్ చేస్తున్న నాగార్జునో వీళ్ళు అంటారు కాబట్టి వాళ్ళ మీదకి రాకుండా అక్కడ కంటెస్టెంట్లు వెల్ చేశారు. ఆ తూ అని కంటెస్టెంట్ల మీద ఉమ్మేయించినట్టు లెక్క. ఎందుకనంటే ఆ దండలేసి అతన్ని ఆడట్లేదని పంపించేయటం అని అంటే సరే, వాళ్ళు ఇంకా విచిత్రం ఏందని అంటే పర్సనల్ రీజన్స్ తోటి అతన్ని హౌస్లో ఉండటానికి అర్హత లేదు అని చెప్పేసి నామినేట్ చేయొద్దు అని అన్నారు. మరి ఏ కారణం చేశారు అదంటే అక్కడ క్లియర్గా ముందే ఒక హింట్ వాళ్ళకి హౌస్లో ఉన్న కంటెస్టెంట్లకి ఒక హింట్ ఇచ్చారు. హింట్ ఇచ్చి మీరు ఖచ్చితంగా అతన్నే చెయ్యాలి అన్నది క్లియర్గా అక్కడ కనపడుతుంది. దాని ప్రకారం వాళ్ళో లేదనంటే నాగార్జుననో లేదంటే బిగ్ బాసే ఒక నిర్ణయం తీసుకున్నారనంటే జనం ఖచ్చితంగా తూ అంటారు కాబట్టి కంటెస్టెంట్లను అక్కడ బలిపశువులను చేసి వాళ్ళ చేత శేఖర్ భాష వేస్ట్ అని అనిపించి అతన్ని ఎలిమినేట్ చేయించారు. అసలు నామినేషన్ జరిగిపోయిన తర్వాత ఓటింగ్ అయిపోయిన తర్వాత జనం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళకే ఒక అధికారం ఇచ్చి ఒక చీఫ్గా అధికారం ఇచ్చి ఒక నిర్ణయం తీసుకోమని అంటేనే వాళ్ళు సరిగా నిర్ణయం తీసుకోలేను, సంచాలకుగా సరిగ్గా నిర్ణయం తీసుకోలేని వాళ్ళు, ఒక కంటెస్టెంట్లుగా అసలు అర్హతే లేదని అని విమర్శలు వినపడుతున్న నేపథ్యంలో వాళ్ళ చేతికి ఎలిమినేషన్ ఇవ్వటం ఏందనేది వరస్ట్ ఈ సీజన్లోనే వరస్ట్ నిర్ణయం ఏందని అంటే ఇదే. ఈ సీజనే వరస్ట్ అని అనుకుంటే ఈ సీజన్లో వరస్ట్ నిర్ణయం ఏందని అంటే శేఖర్ భాష ఎలిమినేషన్. ఇంకా దీని గురించి అలా అంటే ఇంకా ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే బూతులు తప్ప ఇంకేమి రావు. సో మనకి ఏందనంటే మనం ఒక నిర్ణయం తీసుకున్నాడంటే బిగ్ బాస్ అనేది ఒక ఓటింగ్ ప్రకారం జరుగుతున్నది, నామినేషన్స్ ఒక విలువ ఉన్నది. బిగ్ బాస్కి చాలా తక్కువ మంది చూసే వాళ్ళు ఉన్నా కూడా, ఒక లిమిటెడ్ ఆడియన్స్ ఉన్నా కూడా వాళ్ళకి ఒక క్రెడిబిలిటీ కల్పించాలి అని అంటే ఈ ఓటింగ్ ఆటలను బట్టి ఒక వారం కాకపోతే ఒక వారమైనా ఆడియన్స్ ఎవరినైతే ఓట్లు వేస్తున్నారో వాళ్ళకి వాళ్ళ ఓటింగ్ని పరిగణలోకి తీసుకుని ఎలిమినేట్ చేస్తున్నారు. కాబట్టి ఓట్లు ఎక్కువ వేస్తున్నారు, బిగ్ బాస్ షోని చూస్తున్నారు, ఈ సీజన్ చూస్తున్నారో లేదన్నది పక్కన పెట్టి దీని తర్వాత ఇంక చూస్తారో లేదో కూడా తెలియదులే, కానీ ఒక క్రెడిబిలిటీ అయితే ఉన్నది కాబట్టి ఆ లిమిటెడ్ ఆడియన్స్ కూడా బిగ్ బాస్ని చూస్తున్నారు. కానీ ఇలాంటి నిర్ణయాలతోటి అసలు ఏం క్రెడిబిలిటీని గెయిన్ చేయాలని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకున్నారో అర్థం కాని పరిస్థితి. కానీ శేఖర్ భాష ఇక్కడ క్లియర్గా ఏంటంటే శేఖర్ భాష బయటికి రావడానికి మెయిన్ రీజన్ ఆయన వచ్చిన తర్వాత అతన్ని నోటంపడ అతనే చెప్పిన మాట ఏంటంటే అక్కడ ఫుడ్ బాగుంటలేదు, నాకు ఈ విషయం మీద చాలా నేను కంప్లైంట్ చేశాను. ఎందుకనంటే చాలామంది హౌస్లో కూడా చాలామంది మాట్లాడుకున్నారు, ఆయన రా ఫుడ్ తింటున్నారు ఎక్కువ అని అంటే పచ్చి కూరగాయలు పచ్చి ఆకుకూరలు ఇవే తింటున్నారు, మనం వండిని అసలు ఆయన తినట్లేదు, అది కూడా ఒక పూటే తింటున్నాడు అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఎందుకు అని అంటే ఆయన నాన్ వెజిటేరియన్ కాదు, మిగతా వాళ్ళందరూ కూడా నాన్ వెజ్ తింటున్నారు, ఈయన ఒక్కడు వెజిటేరియన్ కాబట్టి ఈయన ఆ పాత్రలో వండినవి లేదని అంటే వాళ్ళ గుడ్లు అవి ఇవి అందులో వేయటము, తర్వాత మెయిన్ ఫుడ్ విషయంలో నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఆయన బయటకు వచ్చి చెప్పిన మాట ఇది. నెక్స్ట్ ఏందని అంటే నా పాపను చూసుకోవాలి, ఇది హ్యాపీయెస్ట్ మూమెంట్, హ్యాపీయెస్ట్ బిగ్ బాస్ చరిత్రలోనే హ్యాపీగా వచ్చిన కంటెస్టెంట్ నేను, అందులో కంటెస్టెంట్లు తప్పేమీ లేదు, నేను వాళ్ళని ముందు నుంచి ప్రిపేర్ చేసి ఉన్నాను, నేను వెళ్ళిపోవాలని అనుకుంటున్నానని చెప్పేసి హౌస్లో వాళ్ళతో చెప్పాను నేను. అంటే లైవ్ ఎపిసోడ్ అని అంటారు కానీ ఆ లైవ్ ఎపిసోడ్లో ఎక్కడ చూపించలేదు, అంటే అది కూడా లైవ్ లాంటి ఇది కాబట్టి అందులో కూడా ఎక్కడ చూపించలేదు. అయితే ఆయన అయితే
తన బిడ్డ కొడుకుని చూసుకోవడం కోసం, భార్యను చూసుకోవడం కోసం, అలాగే ఫుడ్ బాగాలేదు కాబట్టి తన వ్యక్తిగత కారణం చేత బయటికి వచ్చేసాడు అనేది అదే విషయాన్ని అక్కడ చెప్పుకుంటే అయిపోతుంది కదా. ఇప్పుడు బయటకు వచ్చిన వ్యక్తే చెప్తున్నాడు కదా, నేను పలానా రీజన్ తోటి బయటకు వచ్చేసానని చెప్పేసి. అదే రీజన్ అక్కడ చెప్తే ఏమవుతుంది? జనాలను ఎందుకు ఓట్ల పేరుతోటి ఇలా వాళ్ళని మోసం చేయడం ఎందుకు? ఇప్పుడు జనాలు అందరూ కూడా బిగ్ బాస్కి ఓట్లు వేయాలి, ఎవరైతే బాగా ఆడుతున్నారో వాళ్ళని చూసి వేయాలి. బయట వాళ్ళు పేజ్లో కానీ ఫ్యాన్స్ పేజ్లో కొన్ని గొర్రెల్లా కొట్లాడుతున్నారు వాళ్ళంతా ఈ కంటెస్టెంట్లను బట్టి. కానీ అక్కడ జరిగేది ఏంది అంటే వాళ్ళ పర్సనల్ రీజన్స్ని బట్టి వాళ్ళు యాక్చువల్గా ఆయనకి ఈ డెలివరీ డేటు పలానా రోజుని భార్య డెలివరీ అవుతుందన్న విషయం ఆయనకి క్లియర్గా ముందే తెలిసినా కూడా ఆయన హౌస్లోకి ఆడటానికి రెడీగా ఉండి ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేయడానికి రెడీ అయ్యి అతను హౌస్లోకి వెళ్ళాడు. సరే, లాస్ట్లో అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే విధంగా ఉంటుంది కాబట్టి అతను అక్కడి నుంచి పంపించేస్తే మంచిగానే ఉండేది. ఆ రీజన్తో చెప్పేసి అతను ఇలా పంపించేస్తున్నా కాబట్టి ఈ వారం ఎలిమినేషన్ ఉండట్లేదు అని అంటే మంచిగానే ఉండేది. కానీ ఇక్కడేం చేశారని అంటే అది విచిత్రంగా నామినేషన్లో 8 మంది ఉంటే 6 వరకేనంట ఆడియన్స్ ఓట్ల ప్రకారమే తీస్తారంట. మిగతా లిస్ట్లో ఉన్న వాళ్ళిద్దరిని మాత్రం హౌస్లో వాళ్ళు నిర్ణయం తీసుకుంటారంట. మరి ఎందుకు వేసారు జనాలు ఓట్లు? మరి 6కినే పెట్టచ్చు కదా, మీరు 6కే వేయండి, లాస్ట్లో విన్నర్ని మేము ప్రకటిస్తామని చెప్పేసి ముందే చెప్పొచ్చు కదా. అలాంటి ఓట్లు అయితే వేయించుకుంటారు జనాల చేత. సో నిన్న ఓవరాల్గా జరిగిన ఈ ఎలిమినేషన్ అయితే అసలు బిగ్ బాస్ లవర్ను కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు బిగ్ బాస్ ఈ 2 వారాల్లోనే చాలా అసలు హోప్స్ తోటి బాగుంటుందేమో అని చెప్పేసి చూస్తున్నారు. కానీ నిన్న అంటే ఇప్పుడు ఒక మంచి పని చేసి పేరు తెచ్చుకోవటం అనేది టైం పడుతూనే ఉంటుంది. ఏదో పని చేస్తే ఏదైనా వెంటనే మనం ఫేమ్ అవ్వచ్చు అని చేసేయచ్చు. చాలామంది ఇలాగా పేరు తెచ్చుకోవడానికి లేదంటే ఇలాంటి చిల్లర వేషాలు వేసి వెంటనే ఫేమ్ అయిపోతుంటారు. సరే, ఈ బిగ్ బాస్ విషయంలో అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారేమో అనిపిస్తుంది. ఎందుకనంటే ఆట అలాగా మంచిగా జరగట్లేదు, కంటెస్టెంట్ ఎంపరీ సరిగా లేదు, వాళ్ళ పెర్ఫార్మెన్స్ సరిగా లేదు, నాగార్జున హోస్టింగ్ మీద విమర్శలు వస్తున్నాయి. ఎన్ని నెగిటివ్ అయినప్పుడు ఆల్రెడీ వచ్చిన నెగిటివ్ అలాగైతుంది కాబట్టి ఇలాంటి తప్పు నిర్ణయాలతో ఏదో రకంగా జనాన్ని ఈ బిగ్ బాస్ గురించి మాట్లాడుకుంటారా అని చెప్పేసి ఇలాంటి తప్పు మీద తప్పు అలాగో నిర్ణయాలు తీసుకుంటున్నారేమో తెలియదు. కానీ బిగ్ బాస్ చూస్తుంటే మాత్రం అసలు బిగ్ బాస్ లవర్స్కి కూడా చిరాకు వేసేలా ప్రవర్తిస్తున్నారు. అసలు ఈ సీజన్లోనే ఒక్క ఎపిసోడ్ మంచిగా చూసాం బాగుంది అని అనటానికి లేకుండా పోవటం బిగ్ బాస్ లవర్ని చాలా నిరుత్సాహపరుస్తుంది. మరి ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, లేదంటే ముందు బాగుంటుంది అని అనడానికి కూడా వరుసగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంటే ఆ హోప్స్ కూడా కలగట్లేదు. కాబట్టి చూద్దాం ఏమవుతుందో.